వేదం ఏది చెప్పబడిందో వేదం ద్వారా ఆయా క్రతువులన్నీ కూడాను చేయటం ప్రారంభించారు. అయితే రాను రాను కలియుగంలో మనుష్యులు అల్పజ్ఞులైపోతున్నారు. అల్పాయుష్కులు, అల్పజ్ఞులు. అల్పజ్ఞులు అంటే అల్పజ్ఞానులు అనుకోవచ్చా మనం? అల్పజ్ఞాన్న అల్పజ్ఞానులన్నా ఒకటే. ఒకటే పదం, ఒకటే విషయం. అయితే దీంట్లో మన పూర్వీకులు చూస్తే మన వాళ్ళంతా 6 అడుగులు 7 అడుగులు ఒక్కొక్కళ్ళు సెంచరీ కొట్టిన వాళ్ళు. అవును. మనం 60-70 ఏళ్ళకే అయిపోయే పరిస్థితికి మనం వస్తున్నాం. అంటే మన కళ్ళ ముందే ఈ విషయాలు జరుగుతున్నాయి. ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకున్నటువంటి వ్యాస మహర్షి ఆయన చాలా గొప్పవాడు. శంకర సాక్షాత్ వ్యాసో నారాయణో హరి అని సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైనటువంటి అంశావతారం వ్యాసుడు. అందుకోసమే ఒక నానుడు ఉంది లోకంలో. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అమ్మ, అక్క, చెల్లి, అత్త అనేక పదాలతో పిలుస్తూ ఉంటాడు. వ్యక్తి మటుకు ఒకరే. కరెక్ట్. ఈ పదాలన్నీ ఎవరిచ్చారు మనకి అంటే వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం. మనం మాట్లాడే ప్రతి మాట కూడా వ్యాసుడి యొక్క ఉచ్ఛిష్టం. అంటే ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ఎంగిలి మాటలే మనం వాడుకుంటున్నాం. ఆయనే లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరిని దేన్ని ఎలా పిలవాలో మనకేమీ తెలియదు.